హలో అండి, వెల్కమ్ టు పేరెంటింగ్ టాక్స్ విత్ శ్రావ్య. మరో హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఒకేసారి పిల్లలకి లంచ్ బాక్స్ తో పాటు నైట్ డిన్నర్ కి కూడా సెట్ అయ్యే రెసిపీ ఇది. ఇంకెందుకు లేట్ మరి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పాన్ లో 1 స్పూన్ బటర్ వేసుకున్నాక 100 గ్రామ్స్ పన్నీర్ ని ఇలా మీడియం సైజ్ క్యూబ్స్ గా కట్ చేసుకుని అందులో వేసేసాక కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో వీడియోలో చూపిస్తున్న విధంగా సాట్ చేసుకుని ఇలా బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి వెంటనే సాల్ట్ వేసి పెట్టుకున్న గోరువెచ్చటి నీటిలో ఈ పన్నీర్ పీసెస్ ని వేసేసి ఒక 10 to 15 మినిట్స్ అలానే వదిలేయాలి. సో దట్ కుక్ అయిన తర్వాత కూడా పన్నీర్ లో ఆ సాఫ్ట్నెస్ అలానే ఉంటుంది. నెక్స్ట్ మసాలా ప్రిపరేషన్ కి మిక్సీ జార్ లో ఉల్లిపాయ, టొమాటో, చిన్న బిర్యానీ ఆకు, అరేంజ్ దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, ధనియాలు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 5-6 క్యాష్యూస్ ని కూడా యాడ్ చేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకున్నాక పాన్ లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలతో పాటు 1 టీ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసేసి కాస్త వేగిన తర్వాత ఒక కప్పు పాలకూరని అందులో వేసేసి మీడియం ఫ్లేమ్ లో వాటర్ అంతా పోయేంత వరకు ఇలా మగ్గించుకున్నాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ని ఇందులో వేసేసి అంతా బాగా కలిసేట్టు మిక్స్ చేసుకున్నాక పసుపు, కారం, గరం మసాలా, కొంచెం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేట్టు కలుపుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా నుంచి ఆయిల్ ఇలా బయటికి తేలుతున్నప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని ఇందులో వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకున్నాక కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి మనం పన్నీర్ పీసెస్ ని వేసిన ఆ వాటర్ ని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుని లాస్ట్ లో కొంచెం కొత్తిమీర, బటర్ ని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేట్టు కలిపేసుకుంటే మన యమ్మీ పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ అయిన కర్రీలోంచి 3/4 పార్ట్ వరకు బౌల్లోకి తీసేసుకుని పెట్టేసుకుంటే నైట్ కి చపాతీకి తినేయొచ్చు. అండ్ రిమైనింగ్ 1/4 పార్ట్ కర్రీలోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేట్టు కలిపేసుకుంటే ప్రోటీన్ రిచ్ ఫుల్లీ లోడెడ్ పాలక్ పన్నీర్ రైస్ రెడీ అయిపోతుంది. ఇందులో కాస్త మసాలా వేసాం కాబట్టి ఆ ఘాటుని కాంప్లిమెంట్ చేయడం కోసం కుకుంబర్ అండ్ క్యారెట్ ని వేసిన రైతాను కూడా పెట్టేశాను. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లంచ్ బాక్స్ రెసిపీస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.